అండి సార్ ఇదే అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శివర్ణకి. శివర్ణ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఒక పెద్ద యాక్టర్ శివాజీ గారు, అండ్ నేను చిన్నప్పటి నుంచి నాకు శివాజీని కలిసి చూస్తా ఉన్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లెస్సింగ్స్ కావాలన్నా. లేదన్నా, ఎందుకంటే చాలా థ్యాంక్స్ అన్న. శివాజీ అన్న ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని హిట్లు కొట్టారు, ఎంత పెద్ద హీరో. అలాంటిది అన్నతో బిగ్ బాస్ లో ఉండడమే చాలా హ్యాపీ. అన్నతో బిగ్ బాస్ లో కొంచెం స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ జిలేబీపురం గులాబీపురం అన్న దాంట్లోనే నేను అన్నతో చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాంటిది నా సినిమాకి శివాజీ అన్ని రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ మా తమ్ముడు పల్లవి ప్రశాంత్, ఓకే ఓకే పల్లవి ప్రశాంత్, చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. లేదు అట్లాగా, మేమందరం ఒక ఫ్యామిలీ. బట్ నా సినిమా అనగానే ప్రతి ఒక్కళ్ళు లైక్ రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ ప్రశాంత్ కూడా ఫ్యూచర్ లో మంచి హీరోగా సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, చేస్తాడని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ యాదర్, కరెక్ట్ గా లైన్ గా చెప్పాను అనుకుంటా, స్పై. సో అన్న వాళ్ళు కూడా ఒక పెద్ద ఫిలిం ఏదో ప్లానింగ్ లో ఉన్నారు. సో అది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అలాగే తేజ, మై లవ్లీ బ్రదర్ తేజ, చాలా థ్యాంక్స్ రా వచ్చినందుకు. అండ్ గౌతమ్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ అశ్విని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోలో వచ్చాడు, బోలో వెళ్ళిపోయాడు, చాలా థ్యాంక్స్. ఎవరిని మిస్ అయ్యానా? ఓకే. అండ్ ఇప్పుడు సినిమా గురించి అండి ఒక 2 నిమిషాలు సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నా. బేసిక్గా సందీప్ ఒక నార్మల్ చిన్న స్థాయి నుంచి, ఒక వెరీ నార్మల్, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చా. మీ అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకో సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటిది నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే నా ఫస్ట్ డైరెక్టర్, నా ఫస్ట్ మూవీ లవ్ యూ డైరెక్టర్ యోగి, ప్లీజ్ కమ్ హియర్, యోగికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు వీళ్ళిద్దరికి రుణపడి ఉంటాను. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకో మూవీ కూడా చేశాను, అది కూడా రిలీజ్కి రాబోతుంది వితిన్ 15 days లో. అది కన్నడ బైలింగ్వల్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా జస్ట్ ఒక నార్మల్గా వచ్చిన వ్యక్తి సందీప్. అండ్ అలా అంచుమంచుగా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. అఫ్ కోర్స్ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ అండ్ నా విజయం వెనకాల నా భార్య కృషి కానీ నాకు చాలా ఉంది. జ్యోతి, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. అండ్ షార్ట్ కట్ ఫిలిం వచ్చేసి ఒక డైరెక్టర్, అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే నాది డైరెక్టర్ పాత్ర వేశా, అంటే చాలా వాల్యుబుల్ పాత్ర అనమాట. సో ఈ క్యారెక్టర్ చాలా కష్టపడుతూ సినిమా తీయాలి అని ఒక తపనతో తిరుగుతూ ఉంటాడు. బట్ అవకాశాలు రాక, యాజ్ ఈజ్ మనకు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి జరిగేదే, ఒక డైరెక్టర్గా అవకాశాలు రాక ఒక సైడ్ షార్ట్ కట్ లో వెళ్ళాలి అని ఒక చిన్న డ్రగ్ ద్వారా తను కొట్టాలి, అది చేసి కూడా అల్టిమేట్ ఆ డ్రగ్ అమ్ముకుని కూడా తన అల్టిమేట్ గోల్ ఏంటంటే సినిమా తీయాలని. సో అది ఎలాగా తీసాడా, సినిమా తీయలేదా అనేదే క్వశ్చన్ మార్క్. సో అది సినిమా కంటెంట్. సో డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ చెప్పాల్సిన స్టోరీలు అండి, మొత్తం కథ చెప్పేసారు. రామకృష్ణ గారికి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇందులో డైలాగ్స్ అండి. డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. ఒక్కొక్క డైలాగ్ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన ఫోన్ చేసేవాడిని. అంటే ఒక డైరెక్టర్కి ఉండే కష్టాన్ని మాటల రూపంలో రాయడం అనేది చాలా చాలా బాగా రాశారు. అది చాలా నచ్చింది నాకు. ఆ డైలాగ్స్ అన్ని కూడా ఇంటికి వెళ్ళి ఆయనకి ఫోన్ చేసి పర్సనల్గా చెప్పేవాడిని. అండ్ ఎస్పెషల్లీ మీరా సార్, చాలా థ్యాంక్స్ అండి, నన్ను చాలా బాగా చూపించారు. మా డిఓపి మీరా గారు, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ధ్రువన్ మ్యూజిక్ చాలా చాలా అసలు ఆర్ఆర్ అదిరిపోయింది షోరూల్కి. చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్, లవ్ యూ, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే నా ప్రొడ్యూసర్ గారు రజనీకాంత్ గారు అండ్ అలాగే డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ మొత్తం అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అసలు నన్ను పెట్టుకుని సినిమా తీయాలి, బట్ అంటే నాకు అవకాశం వచ్చింది. ఈరోజు ఇండస్ట్రీలో పొట్టిగా ఉన్నాడా, ఇప్పుడు నేను సందీప్ అంటే
ఏదో పెద్ద 6 అడుగుల హైట్, నెక్స్ట్ 6 ప్యాక్ ఉండి ఒక హ్యాండ్సమ్ గా ఇప్పుడు యావర్లాగా లేకపోతే శివాజీ అనేలాగా అలా ఎవరిలాగా లేకుండా నార్మల్ గా ఉన్న వ్యక్తిని తీసుకుని నాకు సినిమా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అంటే సినిమాకి టాలెంట్ ముఖ్యం, పెద్ద పెద్దగా ఏదో ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఉండే టాలెంట్ని బట్టి మనల్ని డైరెక్టర్స్ చూస్ చేసుకుంటారు అనేది మీరు నన్ను తీసుకున్నప్పుడు అర్థమైంది సార్. చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ అలాగే మా బిగ్ బాస్ టీం అందరికీ కూడా పేరున చాలా చాలా థ్యాంక్స్, నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి. శివాజీ అన్నది నేను #90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో చూడడం జరిగింది. అసలు అన్న యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈ 3 రోజులు 4 రోజుల నుంచి అన్న #trending1లో ఉన్నాడు యూట్యూబ్లోని. అండ్ ఇంత మంచి ఫిలిం మనందరికీ అందించిన డైరెక్టర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎక్సలెంట్ గా ఒక ఫ్యామిలీ ప్రాపర్ గా వాచ్ చేయాల్సిన సినిమా #90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది చాలా బాగుందన్న. అండ్ శివాజీ అన్న యాక్టింగ్ గురించి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ జస్ట్ పిల్లబచ్చా, నేను చెప్పకూడదు దాని గురించి. అన్న యాక్టింగ్ వేరే లెవెల్. అన్న ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను. చాలా చాలా థ్యాంక్స్ అన్న. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎవరైనా పేరు మర్చిపోతే సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే డాడీ అలాగే శ్రీనివాస్ గారికి, ఏసీపీ శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అండ్ పోస్టర్ లాంచ్ చేసినందుకు. ఎవరైనా మర్చిపోతే తప్పుగా అనుకోకండి, క్షమించండి. అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్ గారు, మీరు అద్భుతంగా మాట్లాడారు. జ్యోతి గారు ఇక్కడ ఉన్నారు, ఒక 2 స్టెప్పులు వేస్తే చూడాలని ఉంది మాకు. ఒక 2 స్టెప్పులు అంటే ఇక్కడ కూడా జ్యోతి గారు అన్నట్టు మీరు ఎక్స్ప్రెషన్ చెప్పారు. స్టెప్పుల కన్నా అండ్ స్టెప్స్ కన్నా మాట్లాడింది చాలా తక్కువ టైం తీసుకుంటాను. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా అంటే మీరు యూ కెన్ మేక్ ద కంట్రీ, బ్రేక్ ద కంట్రీ. సో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ. అండ్ మీ అందరూ వెయిట్ చేసింది నాకు తెలుసు. సందీప్ మూవీ గురించి చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్ సందీప్. అండ్ ప్రశాంత్, సో కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే ప్రశాంత్ కి సందీప్ మేము చాలా సపోర్ట్ చేశామన్నారు. నేను ప్రశాంత్ గురించి చాలా వీడియోస్ చేశాను, బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్రశాంత్ని కలిశాను. తమ్ముడు, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. అండ్ నీకు డిస్టి పోయిందనుకో ఇంకా నీకు తిరుగులేదు. ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు థ్యాంక్స్ చెప్పొద్దు అక్క, మీ ప్రేమ చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన డైరెక్టర్ రామకృష్ణ గారు మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఒకటి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే మన రాకేష్ మాస్టర్ గారు మనం సినిమా చేసిన తర్వాత మన రాకేష్ మాస్టర్ గారు సినిమా చేసిన తర్వాత మనకు లేకపోవడం మన అందరికీ బాధాకరం. అందుకోసం అతని కండోలెన్స్గా 1 minute ఒక చిన్న అతని కండోలెన్స్ ఇద్దాను, 1 minute మౌనం పాటిద్దానని అనుకుంటున్నాం. అందరూ మన రాకేష్ మాస్టర్ గారి కోసం 1 నిమిషం అందరూ మౌనం పాటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ అందరినీ దయచేసి నిల్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్ని రోజులైందో సో ఓటింగ్ అనమాట. అంటే ప్రతిసారి బాబు రిమోట్ బుక్ లో ప్రతిసారి బాబు చూడకూడదు, ఇది చూడకూడదు, 18+ అని చూసే మూవీస్, బట్ చాలా రోజులకి కంప్లీట్ గా ఒక వీకెండ్ కూర్చొని ఆ ఫ్యామిలీ చూసే మూవీ నిజంగా చాలా బాగుందన్నయ్య. అండ్ ప్రతి ఒక్కరు 90s మూవీ కూడా చూడండి. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, బిగ్ బాస్ వాళ్ళందరికీ, బిగ్ బాస్ 7 అనేది ఒక ఎమోషన్. సో వీళ్ళ బాండింగ్ చూస్తేనే అర్థమవుతుంది. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రతి ఒక్కరికి, తేజ అండ్ అవర్ ఫ్యూచర్ స్టార్, అవర్ ఫ్యూచర్ విజయ్ దేవరకొండ అని చెప్పచ్చు. గౌతమ్, గాడ్ బ్లెస్ యూ గౌతమ్. అండ్ మీకు చాలా థ్యాంక్స్ ఉన్నారు బయట. మా కాలనీలో అయితే చంపేస్తున్నారు మీ గురించి. సో బీ కేర్ఫుల్. అండ్
ఇంకా బోలేకి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. గా ఉండండి, ఇంజనీర్ కూడా సేఫ్ గా ఉంచండి. అండ్ క్యూట్ లిటిల్ డాల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరి పేరు మర్చిపోయి ఉంటే సారీ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. రావుకి ఇష్టపడ్డ కష్టం, డైరెక్టర్ రావుకి ఇష్టపడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఈ కష్టంలో నిజంగా కూడా ఈ టీం, షార్ట్ కట్ టీం ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ సందీప్ గారు, అదేవిధంగా కెమెరామ్యాన్ కానీ, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, అదేవిధంగా ధ్రువన్ గారికి, ఇంకా ఈ సినిమాలో ఉన్న అందరూ నటీనటులు అందరూ కూడా నిజంగా డైరెక్టర్ రామకృష్ణ గారికి మాకు చాలా కోఆపరేటివ్గా, ఎందుకంటే సినిమా రిలీజ్ కావడం అంటే అంత ఆషామాషి కాదు. మరి ఈ లెవెల్లో ఫంక్షన్కి వచ్చిందంటే దీని అనుకున్న కష్టం, ఈ కృషి అనేది మరి మరవలేదు. కాబట్టి మరి ఈ సినిమా, ఈ షో రిలీజ్ ఒకటే కాదు, ట్రైలర్ కానివ్వండి, సినిమా రిలీజు అన్ని థియేటర్లో అయిన తర్వాత చాలా గ్రాండ్ గా సక్సెస్ అవుతుందని చెప్పి ఈ షో రిలీజ్ చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మరి ఈ సినిమాని డైరెక్ట్ చేసిన మేము ఇంత మంచి వస్తుందని చెప్పి నిజంగా ఈ షో రిలీజ్ చూసేంత వరకు కూడా నాకు నమ్మకం లేదు. కానీ ఈరోజు ఈ షో రిలీజ్ చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక సామాజిక కోణంలో ఒక కంటెంట్ తో పాటు ఒక హాస్యంగా ఈ సినిమాని తెర మీదకి ఎక్కించారు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని చెప్పి మాకు 100% నమ్మకం ఉంది. ఈ సినిమా కాబట్టి తప్పకుండా అందరూ, ఆడియన్స్ అందరూ కూడా, అదేవిధంగా అందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి, మీడియా వాళ్ళందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేసి ఈ సినిమాని విజయవంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక విషయం ఏంటంటే, మీకు డైరెక్టర్ గురించి చెప్పాలా, ఎందుకంటే సినిమా పేరు షార్ట్ కట్ రామకృష్ణ ఫస్ట్ సినిమా. ఇది సినిమా రంగంలోకి వచ్చి దాదాపుగా 25 సంవత్సరాలు దాటి ఉండొచ్చు ఐ థింక్. కానీ రామకృష్ణ డైరెక్టర్ షార్ట్ కట్ లో పైకి వచ్చినాడు కాదు. ఎందుకంటే ఉన్న 24 క్రాఫ్ట్